ఆఫర్ ఇచ్చినట్టుందా నిమ్మకాయ కొంచెం పిండుకున్నామంటే టేస్ట్ ఇంకా పెరగదు. అంటే నోరు తోస్తుంటేనే నోరు ఊరిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఏమో వేటుతున్నారు అందరూ, బాగున్నారా? మంచి కాలం స్టార్ట్ అయిపోయింది, చలి వణికిచ్చేస్తుంది, చిన్నగా అదర కొడుతుంది. ఒకసారి చూసారా, మేము కొండ మీద ఉన్నాము, వెనకాల మీకు సూర్యుడు కూడా కనిపిస్తుండొచ్చు. అందరూ ఉదయాన్నే టీ తాగుతారు, కాఫీ తాగుతారేమో, కానీ మేము మంచులో మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాము, అది కూడా ఎగ్ పన్నీర్తో. మీకు ఐడియా ఉందా, మేము ఆల్రెడీ ఎగ్తో పన్నీర్ చేస్తున్నాం. ఈసారి అలా కాకుండా మ్యాగీలోనే ఆ ఎగ్ పన్నీర్ వేసి వేడివేడిగా సూప్లా చేసుకొని తినబోతున్నాం. అదిరిపోద్ది, ఈ మంచులో వేడివేడిగా ఉంటది. ఆలోచించండి మీరే. మాకైతే వణుకుతుంది, ఇంకా వేడి వేడి సూప్ తాగుతుంటే మటుకు అది మామూలుగా ఉండదు. అంటుంటే నోరు ఏమంటారు, లాలాజలం ఊరుతుంది. ఓకే, మీకు ఇప్పుడు మనం వీడియోలోకి తెలిపోతాం. ఫస్ట్ అయితే వీడియో చూసేవాళ్ళు లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. లెట్స్ గో టు అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మంట అయితే వెలిగించాము కష్టపడి. మంచులో అసలు అనుకోలేదు ఎలా అవుతుందని, కానీ బాగానే వెలిగించాం. అది వెలిగింది. సో మనకి ఈరోజు మ్యాగీ ఎగ్ పన్నీర్ కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ వరుసగా పెట్టేసుకున్నాను. ఒకసారి మా వాడు చూపిస్తాడు. బ్రో ఇట్లా చూపి. ఇగో టమోటా, క్యారెట్, ఎర్రగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయ, టేస్టీ. ఇగో మ్యాగీ, మనకి తర్వాత లాస్ట్లో బౌల్స్, ఫోర్క్ అన్నీ. ఇది అసలేంది పన్నీర్, ఎగ్ పన్నీర్ మనం ఓన్గా చేసింది. సో ఇదే మన ఎగ్ పన్నీరు. సూపర్ ఉంది, బాగుంటుంది టేస్ట్. ఏం ఎగ్ జస్ట్ కొట్టు పోసేసుకొని దాంట్లో మనం మసాలాని, మిరప్పొడి, కారం, పసుపు, ఉప్పు అన్నీ మిక్స్ చేసుకొని ఆవిరి మీద ఉడకబెడితే నీకు ఒక కేక్ లాగా వస్తుంది. కట్ చేసుకుంటే పన్నీర్, ఎగ్ పన్నీర్. సో ఇది మన ఐటమ్స్ అన్నీ. మనకి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో టు మెయిన్ వీడియో. వెల్కమ్ బ్యాక్ గైస్. మనం ఈరోజు చేయబోయే మ్యాగీ ఎగ్ పన్నీర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, టమాటా వేసుకున్నాను. నార్మల్గా అయితే ఈ సెగకి తట్టుకోలేకపోయాం వాళ్ళని నార్మల్ టైంలో. ఇప్పుడు ఈ మంచుకి ఈ సెగ తగులుతుంటే చాలా ఆనందంగా ఉంది. చుట్టూ మొత్తం అంతా మా కొండ మీద మొత్తం చుట్టూ మంచు కప్పేసి ఉంది. అసలు మా ఊరు ఈరోజు వేరే లెవెల్ ఉంది. మాకు అన్ని కొండలు గంటలు ఎక్కువ కాబట్టి చెరువు కూడా పక్కనే. అంటే ఉదయాన్నే లొకేషన్ మొత్తం అదిరిపోయింది. సరే చూడండి, చుట్టూ మా వాళ్ళు ఒకరు చూపిస్తాడు ఎలా ఉందో మా చెరువు, మా కొండలు, మంచు. ఈ లొకేషన్ అదిరిపోయింది. ఫ్రెండ్స్, మన మ్యాగీ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్గానే అస్సలు అదిరిపోతుంది. చూస్తుంటేనే ఒకసారి చూడండి, వేడివేడిగా అంటుంది, అదిరిపోయింది. ఇప్పుడు అందరిలాగే మ్యాగీ సూప్ ఎవరైనా చేస్తారు, కానీ మేము దీంట్లో స్పెషల్ అనమాట. ఏంటంటే పన్నీర్, ఎగ్తో పన్నీర్ చేసాము. చూసారా, ఈ పన్నీర్ దాంట్లో అయిపోతున్నాం. టేస్ట్ ఇంకా వేరే లెవెల్, అది మేలా ఉంటుంది. ఇది చూడండి, మొత్తం ఎగ్ పన్నీర్ అన్నీ ఇలా దీంట్లో వేసుకొని లాస్ట్లో కలుపుకుందాం. టేస్ట్ సూపర్ వస్తుంది. నిజమైన పన్నీర్ ఉన్నట్టుంది. నార్మల్గా మనం పన్నీరు కొనుక్కుంటాం కదా, అలా కాకుండా మన ఎగ్గుతోనే పన్నీర్ చేసాం. అది చూస్తుంటే అదిరిపోతుంది కూడా నెలంలో. ఒకసారి ఈ వేడిగా ఈ చల్లదనంలో ఎంతుంటే తిరిగిపోవాలంతే. ఫ్రెండ్స్, మన మ్యాగీ ఎగ్ పన్నీర్ సూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర చూడండి ఎలా ఉందో. చూస్తుంటేనే నూరిపోతుంది. లాస్ట్లో నిమ్మకాయ కొంచెం పిండుకున్నామంటే టేస్ట్ ఇంకా పెరగద్ది. లైట్గా పిండుకొని మరీ పులుపు ఎక్కిపోద్ది. ఓకే, ఇప్పుడు దీన్ని దించుకునేసి మనం టేస్ట్ చేసి మీకు చూపించేస్తాం ఎలా ఉంటుంది ఏంటని. నా దేశం అదిరిపోద్ది. ఎందుకంటే
ఈ చలిలో వేడివేడిగా మ్యాగీ, అది కూడా ఎగ్ పన్నీర్తో కొంచెం సూప్ టైప్లో చేసాం కాబట్టి అది చెప్తుంటే నోరు ఊరుతుంది. సో దీన్ని దించుకొని బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మొత్తం ఈ మ్యాగీ, దాంతో ఎగ్ పన్నీరు, అసలు చూసారా పొగలు వస్తున్నాయి. నాకైతే తొందరగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. చలిగా చలికి గొంతులోకి వెళ్తుంటే అబ్బా తక్కన ఉంటుంది. ఉంటుంది. పొయ్యి మీద చేసి ఇంకా టేస్ట్ పెరగద్దు. మెయిన్ అదే, మనం గ్యాస్ మీద చేయడం వేరు, ఆ గ్యాస్ పొయ్యి మీద టేస్ట్ వేరు. అచ్చా సార్. యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మేము అరకు వెళ్ళాం. అరకులో మ్యాక్సిమం ఈ గ్యాసులు ఇవన్నీ మేము ఎక్కడ చూడలేదు. అరకు ప్లేసెస్లో వాళ్ళు కట్లు పొయ్యి మీదే బొంగు బిర్యానీ అని, బొంగు చికెన్ అని ఇలా ట్రై చేస్తారు. స్మోక్ ఫ్లేవర్ అయ్యి పొయ్యి అంటే ఆ కట్ల మీద చేస్తారు కదా, అందువల్ల టేస్ట్ బాగా అనిపించింది. ఆ రోజు నాకు నార్మల్ అన్నం కానీ కూరలు కూడా అక్కడ ఆ టేస్ట్ వేరే అనిపించింది. నాకు చిన్నప్పుడు మా ఇంట్లో పొయ్యి ఉండేది, కట్లు పొయ్యి. సో దాంట్లో చేసుకొని తిన్నట్టు అనిపించింది. అంటే చిన్నప్పుడు అలా. అందుకే మేము మ్యాక్సిమం మీరు గమనిస్తే ఇక్కడ ఇలా బయట నేచర్లోనే కూర్చొని ఇలా పొయ్యి పెట్టుకొని, కట్లు దగ్గరలో ఉంటాయి మాకు. సో అలా కాల్చుకొని అదే మంట వెలిగించుకొని ఆ పొయ్యి మీదే చేస్తాం. ఆ టేస్ట్ మాకు ఇంకా ఎన్హాన్స్ అవుద్ది, అంటే ఇంకా పెరుగుద్ది అనమాట బాగా. ఓకే, మొత్తానికి 2 బౌల్స్లో తీసేసుకున్నాను. ఇవే ఇప్పుడు వెళ్ళి మన లొకేషన్కి వెళ్ళి టేస్ట్ చేసి చూపించేస్తాం. లెట్స్ గో. అది మొత్తానికి నా యొక్క మ్యాగీ ఎగ్ పన్నీర్ సూప్ చాలా అద్భుతంగా తయారైంది. అదే సరే, ఇప్పుడు మీకు తిరిగి చూపించేస్తాను ఎలా ఉంటుందో. ఆ మాస్టర్ బాగా చేసేలా చెప్తాను. కాదు ప్యా, ఆఫర్ ఇచ్చినట్టుందా? ఓకే, టేస్ట్ ఒకసారి. వావ్, కొత్తిమీర రావుతుంటే పక్క ఎగ్ పన్నీరు సూపర్ ఉంది బాయ్. నిజంగా అనుకోలేదా? తట్టేసానా? అట్టుంటది నెల్లూరు వెళ్తా. బాగా ఈ ఫోర్ట్తో ఫ్రెండ్స్ ఏమని అనుకోండి, ఈ చలిలో పొద్దున్నే మ్యాగీ సూపు, అబ్బా ఏముందరానే, అదిరిపోయింది. వేడిగా గొంతులోకి వెళ్తుంటే వారేవా, వేడిగా గొంతులోకి వెళ్తుంది. చల్లగా బయట ఉంది. కొంచెం ఉప్పు పడి ఉంటే బాగుంటుంది కానీ అదిరిపోయింది. అన్నీ సెట్టే, అన్ని ప్రతి ఒక్క ఐటెం పడింది. దానికి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటంటే ఎగ్ పన్నీర్. మధ్యలో రావాల్సింటే మెత్తగా ఫ్లఫీగా తగులుతుంది. ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి, మామూలుగా లేదు, కతక్కనుంది. అస్సలు నేను అనుకోలే ఇంత బాగా వస్తుందని. సూపర్ ఉంది మాస్టరు. మా చెఫ్ చేసారంటే ఇంక తిరుగు ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. సార్ మీరు ట్రై చేసి చూడండి. ఇంటి దగ్గర ట్రై చేస్తారో లేకపోతే బయట నేచర్లో ట్రై చేస్తారో లేదు కానీ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంట్లో కన్నా నేచర్లో దీని టేస్ట్ ఇంకా పెరుగు డబల్ అవుతుంది. అవును, డబ్బులు త్రిబులు ఏమో లేదు కానీ పెరిగిలేదు, అదిరిపోద్ది. నేను చెప్పా కదా, మనం పొయ్యి మీద చేసుకునే ఆ టేస్ట్ ఈ గ్యాస్ మీద రాదు. అటని చెప్పి రోజు పొయ్యి మీద చేయాలంటే కుదరదు. నిజంగా ఇట్లాంటి ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అద్భుతంగా చేసుకోవాలంటే ఇదే మ్యాగీ. ఇప్పుడే గాలి స్టార్ట్ అయింది. సో అబ్బా గాలి తాగుతుంది, చల్లటి గాలి, ఏసీ గాలి, నేచర్ ఏసీ. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కింద మేమైతే ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేసాం, ఎలా ఉంటుంది అని. అవునా, అద్భుతంగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఖర్చు లేని పని, సింపుల్ సరైన పని. గట్టిగా ఎగ్గులు ఒక 5 తీసుకున్నా, ఇవి మ్యాగీ ఒక 5, టమోటా 50 రూపీస్, 50-70 రూపీస్. ఇద్దరు ఈజీగా టేస్టీగా తినచ్చు. అది మా ఆత్మారాముని ఆనందపరిచాం. అది
చాలా సంతోషంగా ఉంది. అలాగే చూడడం కాకుండా మా ఛానల్ కొంచెం కన్నేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఇలాంటి మంచి మంచి న్యాచురల్లో ఫుడ్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, అది నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము ఊడిస్తున్నాం. ఖచ్చితంగా అవుతుందని మేము భావిస్తున్నాం. ఎవరైనా సరే నేచర్, అడవి, కొండలు నచ్చాలి ఎవరు ఇక్కడ ఎవరు ఉండడు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పీస్ని కోరుకుంటారు ప్రతి చాలా బాగుంటుంది. ఆ సిటీలోకి వెళ్ళి టౌన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి ఇలాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి చేసుకొని తింటా ఉంటే ప్రతి ఒక్కడికి ఇటువంటి ఏదో కనీసంలో 100% 10% అయినా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి మేము ఇంకా మంచి మంచి చేస్తాం. మమ్మల్ని ఆదరించండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని సరికొత్త ప్రకృతి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. సరే ఫ్రెండ్స్, ఇంకేం మరి ఉంటాం. టాటా, బై బై, సైన్ ఆఫ్.